ఇటీవల ముందస్తు ఎన్నికలకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ డంకా మోగించింది. గతంలో ముందస్తు ఎన్నికలకు వచ్చిన నేతలు ఎవరూ గెలవలేదు. కానీ కేసీఆర్ మాత్రం గెలిచి ఒక చరిత్ర సృష్టించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా గులాబీ దళపతి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం దేశంలో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతీయ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు 16 స్థానాలు దక్కించుకుంటే ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. అయితే గతంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులనే ఈసారి కూడా బరిలోకి దింపాలని భావిస్తున్నారు. కానీ కొన్ని స్థానాల్లో మాత్రం కొత్త అభ్యర్థులు తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో పెద్దపల్లి, మల్కాజ్గిరి స్థానాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ నుండి పోటీ చేసిన బాల్కసుమన్, మల్లారెడ్డిలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. పెద్దపల్లిలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని కొప్పుల ఈశ్వర్ లాంటి నేతలు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో వినోద్ పేరు పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక అదే సమయంలో మల్కాజ్గిరి నుండి ఎవరిని పోటీ చేపించాలని కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. అయితే ఇక్కడ నుండి వేణుగోపాలాచారిని బరిలోకి దింపాలని కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో వేణుగోపాలాచారి కేంద్ర మంత్రిగా చేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేణుగోపాల్ టీఆర్ఎస్ గూటికి చేరారు. ఆయన టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరే సమయంలో రాజ్యసభకు పంపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. కానీ ఆయనకు ఇప్పటి వరకు పదవులు ఏమీ రాలేదు. ఇక ప్రస్తుతానికి వేణుగోపాల్ ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రతినిధిగా కొనసాగుతున్నారు. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో వేణుగోపాలాచారిని మల్కాజ్గిరి నుండి బరిలోకి దించాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అలాగే మల్కాజ్గిరిలో బ్రాహ్మణ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో వేణుగోపాలాచారిని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేపించడం ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అభ్యర్థులను ఎంపిక చేయడంలో రాటు తేలిన కేసీఆర్ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో వేణుగోపాలాచారిని బరిలోకి దింపుతారా లేదా మరొకరికి అవకాశం ఇస్తారా అన్నది తెలియాలంటే కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే. మరి హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.